సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్ ప్రభు ప్రభు మహారాణి పాలు తీసుకోండి. నీవా? నేనే. నీవే, సందేహం లేదు. ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు, పాపం నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పో వెంటనే. నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం. కోపం రగిలించక మారు పలక్క పో వెంటనే. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమయే తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖి మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను. అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించ ప్రార్థన. మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏం తమరలా అడుగుతున్నారు? నా సారథ్య చాతుర్యం మీరెరుగరా? బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం. నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినాను. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు. కానీ పరులు నన్ను హీనంగా మాటలాడి ఆ కారుకూతల వల్లనే క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను. అసూయ పరులేమనుకుంటే మనకేం? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులెవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడూ నాకు చింత లేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చీల్చివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు. కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది. దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకు ఈ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాల నేను అన్వయించ ప్రయత్నించినను నా స్వామిని, నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్బలం. మీ వేదనలు చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెల్లడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ, నాలో ఐక్యమైనావు. నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరందు మీ పలుకులు, నా 5వ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను.
నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చినను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్న మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మోగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడిపోలు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయిరమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావమానం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు జూదం ఆడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను బట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదంలో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుట వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసు. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కరుహుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలంతా. అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము. వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే నీ ఎడబాటు వల్ల నేను పడే మానవేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన. అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశ్రయని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేదు. దుర్యోధన, దయావిహీనుడా, నా బిడ్డలను నాకు దూరం చేస్తావా? అయ్యయ్యో, దైవమా! ధర్మజ, ధర్మజ.
పారవేసిన పాపం మిగతా బిడ్డలను కూడా దూరము చేయవలయునా? అమ్మా, అమ్మా, అమ్మ పాపం, చిన్న పాప. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి. శుభాంగి, దేవి, ఈ దారుణం దైవం కూడా సహించడు. శుభాంగి, నిండు గర్భవతిని పట్టితో సరే ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే రాని ఏమొస్తే మటుకు నాకే. ఏమిటది? ఏ మాటలు నాన్న? నాకేమీ బోధపడడం లేదు. ఎందుకమ్మా బోధపడదు? బుద్ధి నశించిందా? ఎంత మాట! ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది. అంత మట్టుకేనా? ఇంక మరేం కోరికలు లేవు? అరటి స్తంభాలు కట్టి వాకిళ్లకు మామిడాకు తోరణాలు గుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి వచ్చే దోవలో తెల్లని మరుమల్లెలు చల్లి కులవర్ధినివి, గుణవతివే, సౌభాగ్యవతివే వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురే స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను. ఎంత ఆశ! కానీ నీ ఆటలు నా ముందు సాగవు. నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా? ఏమిటి? నేనే పిలవకుండా రాలేదు. రమ్మని ఆహ్వానించింది ఎవరు? నీవు చక్కగా అడిగావు. బాగా అడుగు. పౌరుషము లేనిది నా భార్య. వేటకు వెళ్లిన నాథుడు వెనువెంటనే రాడనుకుని రావే బిడ్డ, ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? తండ్రి కంటే తాళి కట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్లల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళావే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే బుద్ధిమానం దానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడు, తీరిగ్గా ఏడు. పోవద్దు పోవద్దు అని వారించానే. ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీవు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి. తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గతి పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అది నా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపెంచిన తల్లి కన్నా ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా? మహారాణి, పితామహ, నేడు కృష్ణుడు సంధికి రాబోతున్నాడే, ఏమిటి మన కర్తవ్యం? యుద్ధం చెయ్యడమే క్షత్రియుల కర్తవ్యం. కాదు, ఉభయులకు క్షేమం సంధి. ఇది కుటుంబ కలహం. దీని కొరకు దేశ ప్రజల బలి కాకూడదు. తాతగారికి వయస్సు దాటిపోయింది. అది కాదు, పట్టు విడుపులు శౌర్యము కాదు. లేదు, పట్టు విడుపులకే శౌర్యస్థైర్యములు అవసరం. భలే, దీని వలన పట్టు విడుపులు అలవాటైతే వీరువులు మహావీరులు అవుతారు. వివేక రహిత్యమే. ఇక్కడ ఇంకా పెద్ద మనుషులకు స్థానం ఉండదు. వృద్ధులకు వణకుతుంది దేహము. యువకులు పరిగెత్తబోలుట అవివేకము కాదు. వ్యర్థ ప్రసంగాలు మాని వినండి. ఇప్పుడు కావలసింది చేతలు. మొదటి దశలోనే రాయబారి ప్రయత్నం భంగం చేయడం ప్రధానం. దీనికి ఒకటే మార్గం. మన ఐకమత్యం ఎట్టిదో ఆ గోపాలునికి అర్థమగునట్లు అందరూ లేచి నిలిచి స్వాగతం ఇవ్వకుండా ఎక్కడి వారక్కడే కదలకుండా కూర్చుని ఉండవలెను. ఈ మాట మరచిపోకూడదు. పరమాత్మ, విదురా, అరుగో కృష్ణుడు.
అంత తొందర ఏమిటి దుర్యోధన నీకు? నీకోసమేగా నేను ఇంత దూరం వచ్చాను. అంతలోనే నీవు సాష్టాంగపడవలనా ఏమి? ఎంతైనా నీ భయభక్తులు, నాపై నీకున్న ప్రేమ నాకు తెలియదాయే. వాసుదేవా, స్వాగతం. మామా, క్షేమమా? క్షేమమే. ఓ శకుని మామ, కుశలమా? నాకు మీకు కుశలానికి ఏం తక్కువ. అమ్మ పుట్టిల్లు మేనమా మెరుగు. భలే బావా, బంధువుగా కాక మీరు దూతగా వచ్చారే, ఏమిటి విషయం? ఉభయులకు సంధి. ఇక్కడ యుద్ధం జరుగుతున్నదా? ఏ ఎవరు? ఓ కర్ణుడా? పాపం, ఒట్టి అమాయకుడం కాని బుద్ధిమంతుడం. ఇప్పుడు యుద్ధం జరగటం లేదు. జరగబోయే పోరు నివారించుటకే నేను వచ్చినది. ఏమన్నావు కృష్ణ? చిన్న సందేహం. యుద్ధోన్మాదం ఎవరికి? పాండవులకెన్నడూ యుద్ధోన్మాదము లేదు. అర్జునునకున్న ఉన్మాదమో? వాని అన్న భీముని మాట ఏమిటి? అయినా పెద్దవాడు కడు నీతిపరుడు. అక్కడ తలుండగా తోకాడదు. నేర్చుకోవలసిన సూక్తులు. కట్టిపెట్టు, నీకున్న మహావ్యాధి అదే. దుర్యోధన, ఆగు. కృష్ణ, నీ రాక కారణం ఈ సదస్సులకు తెలుప ప్రార్థన. పాండవులకు దండన 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం. అవునా? అయితే ఏముంది? ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి? పాండవులకు ఏమివ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు. ఎందుకు ఇవ్వవాలి? భాగంలో హక్కున్నది పాండవులకు. పాండవులట భాగమట, ఎక్కడుంది హక్కు? ఏలలేదు. ధర్మరాజు దూతం ఆడాడు. సాటివాడు ఆహ్వానించాడు, ఆడినాడు. జ్ఞానం ఉంటే నిరాకరించవలసింది. మర్యాద కాదది. అట్టి ఆహ్వానము మన్నించుట రాజలాంఛనం. మన్నించాడు, ఆడాడు. రాజ్యం ఓడినాడు. అతని కర్మ. పిదప సర్వం కోల్పోయినాడు. అంతటా ఆగాడా? భార్యనే పణమొడ్డినాడు. బుద్ధి ఉంటే అలా చేస్తాడా? ఓహో, కలచి వేసే ప్రశ్నలివి. అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వలదు. ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ! కృష్ణ, భార్యను పణమొడ్డిన మనిషి. ఛ! మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి వానికి రాజ్యమెందుకు, సుఖమెందుకు? దీనికి దూతలేలా, సంధియేలా? కర్ణ, నీ ప్రసంగం అధికం. అయినా ఉన్న మాటలే చాలు. గతాన్ని మరచి, సత్యాన్ని తలచి, న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. జూదమాడుట వింత వ్యసనం, ఫలితం బుద్ధిమాంద్యం. వైరికా సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు. తల తిరిగి, వ్యధ పెరిగి, తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువవలదు. నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా, ఉత్తముడు చెప్పిన సత్యవాక్కులన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు, మాట పట్టింపులు మనకు క్షేమం కాదు. అన్న ధృతరాష్ట్రులు, విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడని నేను. నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగభాగమిచ్చుట న్యాయము, ధర్మసమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. 5గురికి మనిషికొక్కటిగా 5 ఊళ్ళైనా ఇవ్వు. 5 ఊళ్ళ? 5 ఇళ్ళు కూడా ఇవ్వం. సూది మనంత చోటు కూడా దొరకదు. దయచేయండి. దుర్యోధన! దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి. నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి. బంధువులతో పని. గురుదేవా, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమారా, ఏమి? ఇందరి పెద్దల మాటను తోసివేయకు. యోచించి మరీ బదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం. అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పదాలరు. ఈ హాసము అపజయం మాదని తెలుపునదా? నీవే చెప్తున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి? భోజనం చేసిపోవచ్చు. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనులు? పాండవులకు, తమకు. నేను సజ్జనులకు సజ్జనుడనరా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా,
ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మ అవమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? బుద్ధిహీనుడా, ఏం కూశావు? నా గుండెలను ఈటలతో చీల్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తినే అవమానించినావే. అవురా, ఎంత సాహసంగా నీకు! అయినా చిన్నవాడని దైదలు చూరుకుంటున్నాను, లేకుంటేనా ఏం చేయగలవు? దుర్యోధన, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం. అది ఈ మూర్ఖులకు ఉపయోగంకారా? లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టి దివ్య ధనుసు విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది. ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయమున నీకు విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు. అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు. కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యులు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు. నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? భండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు 5 గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు. ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్త? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను. కాని సూది మొనంత స్థలమైనా ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు. భావి కర్తవ్య నిర్ణయం నీది. కృష్ణ, నువ్వు దొంగవు. నన్ను శోధిస్తున్నా. ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై సుదకి పగిడి పొట్టకూటికి పరుల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరుల ఎంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైన సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త అత్త, వద్దమ్మా, వద్దు. అది రాజదృష్టి. ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే. ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది. సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధం నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధనునికి. కృష్ణ! ఎంత కలవరమత్తా నీకు! దుర్యోధనునికి కాదనేగా నేను అనబోయాను. కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్తా, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతన్ని నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అదెప్పుడో చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడవు. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు. నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏంటి? నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఆ, ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ పూనియున్నాడే, అతడే అతడు, కర్ణుడు. ఎవరు? కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు. వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో.
అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. సరే, నా కోరిక నెరవేరదు. పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా 2 వరములైనా ఇవ్వు అని అడుగు. పరముల? అవును. ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించున్నది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగు. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్త, యుద్ధంలో నేనుండేది అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను. దానికి నీవు భయపడవలదు. సరే, ఆ 2వ వరం? అర్జునుని తప్ప మిగిలిన 4 చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకో. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా? అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మనసెట్లు భరించగలదు? ఏమైనా నీకు ఆశ అధికం అత్త. పగవారందరూ మడి అవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే. అంతేగా? మానవ మాతృలం, మోహ వివశులము. అత్త అత్త, నీవు ఒక ధర్మాన్ని మరువవలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ ఒక్క మొక్కను మాత్రం వదిలివేయడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్త, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని.